హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, మనని మనము తెలుసుకోవడం ఎలా మేడం? అంటే మనని మనం తెలుసుకోవడం మేనిఫెస్టేషన్ వేలో మనని మనం తెలుసుకోవడం ఎలా? అంటే మిర్రర్ ద్వారా మనని మనం తెలుసుకోవచ్చు. మిర్రర్తో మేనిఫెస్టేషన్ చేస్తే ఏదైనా మన గురించి మనకు తెలుస్తుంది, ఏదనుకుంటే అది జరుగుతుంది అని విన్నాము. అది ఎంతవరకు నిజమేనా? అలా చేస్తే నిజంగా అనుకునే అన్ని సక్సెస్ అవుతాయా? నిజంగా ఒకసారి తెలియజేస్తారా? మిర్రర్ ఎక్సర్సైజ్ అంటారు దాన్ని. మిర్రర్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అంటే మనలోని మన క్వాలిటీస్ని మనము అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే నన్ను నేను గుర్తించగలిగితే ఇతరులు నన్ను గుర్తించగలుగుతారు. ఐ యామ్ ద బెస్ట్ అని నేను నాకుగా చెప్పగలగాలి. అప్పుడు ఇంకొకరు చెప్పడం మొదలెడతారు. అంటే మిర్రర్ ఎక్సర్సైజ్ చేయడానికి ఒక మిర్రర్ అనేది ఇంపార్టెంట్. ఈ మిర్రర్ని మనం ఒక ఓన్లీ ఐస్ చూసేటట్టే పెట్టుకోవాలి. ఓకే ఓకే. అంటే చిన్న మిర్రర్ తీసుకోమంటున్నారా? పెద్ద మిర్రర్ అవసరం లేదు. జస్ట్ చిన్నది అంటే మరీ మేకప్ బాక్స్ లాంటి చిన్న మిర్రర్ కాదు. ఇట్ హ్యాస్ టు బీ హ్యావింగ్ అ లిటిల్ ఇంతన్నా ఉండాలి, కొంచెమన్నా ఉండాలి. సో దట్ యూ కెన్ సీ యువర్ ఐస్. అంటే ఈ ఉంది కదా, ఐస్ మాత్రం కలిసి చూసేటట్టు ఉండాలి. లుక్ ఇన్ టు ద మిర్రర్ 21 times నేను ఎవరు అని అడగాలి. 21 times అది చూసుకుంటూ మిర్రర్ చూసుకుంటూ నేను ఎవరిని హూ యామ్ ఐ అని ఒక 21 times మనని మనము అడగాలి. రోజు చేయాలి. యాక్చువల్గా అయితే రోజు మనం చెప్పగలగాలి. ఇది చాలా పవర్ఫుల్ అయిన టెక్నిక్ అన్నమాట. అంటే నా గురించి నేను ఆలోచించడానికి మెట్టెక్కుతున్నాను అంటే ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఫౌండేషనే మిర్రర్ ఎక్సర్సైజ్. మిర్రర్ ఎక్సర్సైజ్ చూసేటప్పుడు ఫస్ట్ కలిగే ఇమోషన్స్ చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఎలాంటి రిలీజ్ అవుతుంది అంటే మనం ఆలోచించకుండానే మనలో నుంచి మన టీయర్స్ అనేది ఫాలో అవుతుంది ఫస్ట్. అంటే యూ ఫీల్ దట్ ఇన్ని రోజులు నేను ఇది ఎందుకు చేయలేదు అనే ఒక ఫర్గివ్నెస్లోకి వెళ్ళిపోతాము. అంటే నా గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదే అనే ఒక థాట్ రాగానే గుండె పిండినట్టు అయిపోయి ఇలా వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. అంత పవర్ఫుల్ మిర్రర్ ఎక్సర్సైజ్. వై? ఎందుకంటే మిర్రర్ నెవర్ లైస్. ఎనర్జీ ఎప్పుడు నీకు అబద్ధం చెప్పదు. నీ గురించి చెప్పడానికి నీకు కరెక్ట్గా ఉన్న మనిషి ఎవరు అంటే మిర్రర్. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు నో యూ, నీకు నీ గురించి తెలియాలి అంటే ఒక 10 నిమిషాలన్నా హూ యామ్ ఐ అని నీ కళ్ళల్లోకి నువ్వు చూడు. నీకు నీ గురించి తెలుస్తుంది. నీకేం కావాలి అనే దాని మీద నీకు ఒక అవగాహన అనేది కలుగుతుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మిర్రర్ ఎక్సర్సైజ్. అది చేస్తున్న కొద్దీ నీలోని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ గురించి ఇంకొకరు చెప్పినా కూడా నువ్వు వినవు. ఎందుకంటే నీ గురించి నీకు తెలుసు. ఇప్పుడు నేను ఎవరిని అని నీకు తెలుసు. ఆ బాటలో నువ్వు వెళ్తావు. నీకు నీ విశ్వానికి నువ్వు కనెక్ట్ అవ్వడానికి ప్లస్ నీ ఫీలింగ్స్ని అర్థం చేయించుకోవడానికి ఈ మిర్రర్ అనేది పనిచేస్తుంది. ఓకే. చాలా విలువైన టెక్నిక్. దీన్ని కరెక్ట్గా చేయాలి. మనం ఆ మిర్రర్ చూసుకుంటూ ఏదైనా కోరిక కోరుకుంటే కూడా నెరవేరుతుంది అని విన్నాము. నిజమేనా మేడం? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇది ఒక అబ్జర్వీ అని అంటాము. అంటే ఇందులో నడిచేది నేను ఏది అనుకున్నా కూడా ఆ మిర్రర్ అనేది ఒక విజువల్గా చూపించేస్తుంది. అది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నాకు ఇది కావాలి అన్నప్పుడు అక్కడి నుంచి సపోర్ట్ వచ్చింది అనుకో, ఎస్ అని వచ్చింది అనుకో ఒక ఆన్సర్, సపోర్ట్ అనేది తానంతకు తానే వస్తుంది. అండ్ యూ జస్ట్ హ్యావ్ టు సెయిల్ ఇన్ ఇట్. అంటే ఇది చాలా పెద్ద వాస్ట్ కైండ్ ఆఫ్ టాపిక్. దీనిని మనము స్పిరిచువల్గా చాలా మంచిగా చెప్పాలి. అంటే ఒక 2 minutesలో అయ్యేది కాదు కాబట్టి నేను అంటున్నాను, చాలా ప్రొఫౌండ్గా ఉంటుంది. సో మిర్రర్ ఎక్సర్సైజ్ చెయ్యాలి రోజు 21 times హూ యామ్ ఐ, నేను ఎవరు అని అడగడము. దీనివల్ల మీలోని మీరు అడిగారు కదా క్వశ్చన్,
దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. తప్పకుండా మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి, కోచ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.